బ్రేకింగ్ న్యూస్ తల్లిదండ్రుల్ని వదిలేసి మరి అఘోరినే కావాలంటూ కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి శ్రీవర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇక దైవ దర్శనాన్ని నేపథ్యంలో కూడా వీరు గుజరాత్ లో ప్రస్తుతం దైవ దర్శనానికి కూడా వెళ్లి వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి గుజరాత్ లో పెట్రోల్ బంక్ లో వీరు విశ్రాంతి తీసుకుంటుండగా కూడా ఒకేసారి శ్రీవర్షిని కుటుంబ సభ్యులు వచ్చి తనను తీసుకువెళ్లిపోయారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే గుజరాత్ వెళ్లి పోలీసులు పట్టుకున్నారు. ఇక పోలీసులతో పాటు మొత్తం శ్రీవర్షిని కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉన్నారు. అయితే అక్కడ జరిగిన తీరును మొత్తం కూడా వీడియో తీసి అఘోరి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా వేదికగా కూడా షేర్ చేశారు. ఇక ఎంతో ప్రేమానురాగాలు ఆత్మాభిమానాలతో పెంచిన తల్లిదండ్రులను వదిలేసి నేను మేజర్ని, నేను నాకు నచ్చినట్టు ఉంటాను, అఘోరియే కావాలంటూ కూడా శ్రీవర్షిని అఘోరితో వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కుటుంబ సభ్యులు శ్రీవర్షిని కుటుంబ సభ్యులు వచ్చి తనని తీసుకువెళ్ళిపోయారు. అయితే నిన్న రాత్రి అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియోని చూద్దాం. గుజరాత్ లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి, ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్కు వచ్చి తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. सर का नंबर सर चाहिए तो चाहिए బలవంతాన్ని తీసుకెళ్తున్నారు. వచ్చి చేతులు పట్టుకుని హర్ హర్ మహాదేవ్. ఓం నమః శివాయ. అఘోరి కళ్యాణము గురుదత్తే నమః. గుజరాత్ లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి, ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్కు వచ్చి తీసుకెళ్తున్నారు. హర్ హర్ మహాదేవ్. चाहिए तो चाहिए రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. ఎస్ శంకర్, అయితే మనం చూసుకున్నట్లయితే గుజరాత్ లో నిన్న రాత్రి తీసుకెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది ఈ అఘోరికి సంబంధించి శ్రీవర్షిని. అయితే ఇప్పుడు మరి తీసుకొచ్చేసారా స్వగ్రామానికి? ఎవరెవరు వెళ్లారు తీసుకురావడానికి? డీటెయిల్స్ ఏంటి?
అదేవిధంగా కూడా శ్రీవర్షిని అదే విధంగా అఘోరి వీళ్ళిద్దరూ గత కొద్ది రోజులుగా కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవక్షేత్రాల్లో వాళ్ళైతే వెళ్లి అక్కడ దర్శనాలు చేసుకుంటున్నటువంటి వివరాలను కూడా వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదికగా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రస్తుతం ఈ వాళ్ళ తల్లిదండ్రులు అయితే వర్షిని కోసం అనేక ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా ఉంది. వర్షిని ఎట్లాగైనా తీసుకొని వచ్చి తమ దగ్గర ఉంచాలనే విధంగా కూడా మంగళగిరి పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదును అందుకున్నప్పటికీ ఆ వర్షిని ఇక్కడి నుంచి వెళ్లిపోయేటటువంటి సమయంలో పోలీసులకి ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. తాను స్వయంగా కావాలనే తనకు తానే వెళ్తున్నాను, ఎవరి యొక్క ప్రాబల్యం లేదు అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవాలి. అయితే ఈ మధ్య కాలంలో అనేక సార్లు కూడా పోలీసు ఉన్నతాధికారులని శ్రీవర్షినికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కలవటం జరిగింది. తమ కూతుర్ని తమకు అప్పగించాలి అంటే ఎలాంటి ఇది లేకుండా తన కూతురు వేరే వాళ్ళతో ఉండటం పరిస్థితి బాలేదు, ఒకవేళ ఏదన్నా జరగడానికి జరిగితే తాము నష్టపోతాం అనే విధంగా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మంగళగిరి పోలీసులు అయితే ప్రస్తుతం అఘోరికి సంబంధించి గత వారం రోజులుగా కూడా ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో ఏమైనా అప్డేట్స్ పెడుతున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా పూర్తి స్థాయిలో మార్చేసినటువంటి నేపథ్యంలో ఫోన్ నెంబర్లకు సంబంధించి ట్రేసింగ్ ఏదైతే ఉందో అది అంతా కూడా ట్రేస్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులకు వీళ్ళు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం గుజరాత్ లో నిన్న రాత్రి సమయంలో వర్షినికి సంబంధించి అదేవిధంగా అఘోరి ఒక పెట్రోల్ బంక్ లో ఉండి వాళ్ళు అక్కడ శ్వాస తీరుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. గుజరాత్ పోలీసులు మంగళగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మంగళగిరి పోలీసులు అదేవిధంగా వర్షినికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్లి ఆ వర్షిని తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రస్తుతం వర్షిని తమ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంరక్షణలోనే ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు అయితే ధృవీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వారికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి కొంతమందికి కూడా ఫోటోలు కూడా షేర్ చేశారనే విధంగా కూడా మనకు తెలుస్తుంది. అంటే వాళ్ళిద్దరు వాళ్ళ అన్నయ్య ఎవరైతే శ్రీవర్షిని అన్నయ్య అదేవిధంగా శ్రీవర్షిని సెల్ఫీ ఫోటోలను కూడా వాళ్ళైతే షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం తమ కూతురు సేఫ్ గా తమ దగ్గర ఉంది అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి నిన్న ఏదైతే అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలో అఘోరి కూడా అనేక కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక నుంచి వర్షినికి ఏమైనా కూడా నాకు సంబంధం లేదు, ఎందుకంటే బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి వర్షినికి ఏదైనా జరిగినా కూడా నన్ను అడగద్దు అనే విధంగా చెప్పడం జరిగింది. శ్రీవర్షిని కూడా బాధపడుతూ కూడా కన్నీరు అంటే అఘోరితోనే నేను ఉంటాననే విధంగా కూడా ఒక వేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా విక్టిమ్ ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా కుటుంబ సభ్యులైతే ఒక అంశాన్ని చెప్తున్నారు, మాకు అసలు ఇష్టం లేదు ఇలాంటి పరిస్థితుల్లో మా కూతుర్ని పంపించాలనే ఆలోచన కూడా లేదు, కానీ మాయ మాటలు చెప్పి అఘోరి మా కూతుర్ని తీసుకువెళ్ళింది కాబట్టి ఇప్పుడు కంపల్సరిగా తమ కూతుర్ని అన్ని విధాలుగా కూడా మంచిగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక నుంచి అఘోరి దగ్గరికి పంపించేటటువంటి ప్రయత్నం కానీ కలవటానికి కూడా ఇష్టపూర్వకంగా లేకుండా కూడా చూసుకుంటాము అనే విధంగా వాళ్ళైతే చెప్తున్నారు. మరి చూడాలి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎలా ముందుకు వెళ్తుంది. మళ్ళీ అఘోరి వచ్చి ఏమన్నా శ్రీవర్షినికి సంబంధించి కేసులు ఏమన్నా పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాలి. మొత్తంగా అయితే ప్రస్తుతం ఈ ఎపిసోడ్ కి ముగింపు ఉందా, లేకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ కొనసాగేటటువంటి అవకాశాలు ఉంటాయా, శ్రీవర్షిని మళ్ళీ బయటకు వెళ్లేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా తల్లిదండ్రులు తీసుకొని వచ్చినా తన తల్లి సహాయంతో తాను బయటకు వెళ్ళాననే విధంగా చెప్పినటువంటి శ్రీవర్షిని ఇప్పుడన్న కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాటలని కుటుంబ సభ్యుల దగ్గర ఉంటుందా, లేకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా క్లియర్ గా చెప్తుంది తాను అఘోరి మాతకు సంబంధించినటువంటి అంశంలో తాను ఏదైతే అనుకుందో ఆ విధంగానే ముందుకు వెళ్తాను, కంపల్సరిగా మేమిద్దరం కలిసి మహిళలకు సంబంధించినటువంటి అంశాల్లో అనేక పోరాటాలు చేస్తామనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రతిరోజు కూడా వారికి సంబంధించిన ప్లాట్ఫామ్ లో వాళ్ళైతే పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మరైతే కుటుంబ సభ్యులకి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క సంరక్షణలోనే శ్రీవర్షిని ఉంది కాబట్టి మరి వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకుంటాము, కంపల్సరిగా ఎక్కడికి పంపించకుండా చూసుకుంటాము, తాను చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే చాలా వరకు శ్రీవర్షినికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనాయి కాబట్టి రానున్న రోజులు అలాంటివి లేకుండా జాగ్రత్తగా చూసుకుంటాము. ఎందుకంటే కన్న తల్లిదండ్రులుగా మేము కంపల్సరిగా ఒక అమ్మాయి ఎలాంటి ఇది లేకుండా వెళ్ళిపోవటాన్ని మేము ఎట్లా అంగీకరిస్తామనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాలి. మళ్ళీ అఘోరి మళ్ళీ ఇక్కడికి రావటం కానీ లేకపోతే మంగళగిరి పోలీసులను ఆశ్రయించడం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నుంచి కూడా వాళ్ళు బయలుదేరారా, తిరిగి వస్తున్నారా?
గుజరాత్ నుంచి కూడా బయలుదేరారా? గుజరాత్ నుంచి వచ్చేసారు, క్లియర్ గా వచ్చేసారు అనేది అయితే మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అత్యంత సమీపంగా వాళ్ళకి బంధువులుగా కానీ చుట్టాలు ఎవరైతే అంటే స్నేహితులకి వర్షిని అదే విధంగా తన అన్నయ్య సెల్ఫీ వీడియోలు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. తమ దగ్గరికి వచ్చేసినట్లు కూడా వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నారు. మంగళగిరి పోలీసులు అయితే మాత్రం స్టేషన్ లో ఎలాంటి వాళ్ళు లేరు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి శ్రీవర్షిని తన ఇంటికే చేరింది అనే విధంగా మనం భావించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ప్రస్తుతం పోలీసులు తీసుకొని వచ్చి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే డైరెక్ట్ గా తల్లిదండ్రులకే ఇస్తారా? ఎందుకంటే గతంలో కూడా తల్లిదండ్రులు అదే విధంగా శ్రీవర్షిని అఘోరి వీళ్ళందరూ స్టేషన్ కి వెళ్ళినప్పటి నేపథ్యంలో తల్లిదండ్రులు వద్దు, నాకు అఘోరిని కావాలనే విధంగా పోలీసులకు చెప్పడం జరిగింది. తాను మేజర్ ని కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉందనే విధంగా చెప్పడంతో పోలీసులు ఏం చేసేటటువంటి పరిస్థితి లేక అఘోరితో పంపించారు. మరి ఇప్పుడు వీళ్ళైతే కంపల్సరిగా కుటుంబ సభ్యుల సంరక్షణకు వచ్చేసిందనే విధంగా కుటుంబ సభ్యులైతే తమ అత్యంత సమీపంగా ఉన్నటువంటి వాళ్ళకైతే చెప్తున్నారు. కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యుల దగ్గరే ఉంది. వాళ్ళు ఇంటి దగ్గరకు వెళ్ళారా లేకపోతే వేరే ప్రాంతానికి వెళ్ళారా అనేది తెలియాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి మంగళగిరి పోలీసులు అయితే దీనిపైన ఎలాంటి స్పందన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆధ్వర్యంలోనే కుటుంబ సభ్యులకైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నట్లు మాత్రం తెలుస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్ యూ. ఎస్, మనకి మేజర్ అయ్యే వరకు కూడా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు తల్లిదండ్రులు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు వద్దు, అఘోరియే ముద్దు అంటూ కూడా శ్రీవర్షిని తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయింది. ఇక ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఇటు అన్నయ్య కూడా ఎంతో కన్నీటి పర్యంతమయ్యారు. వారి వీడియోస్ కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మాకు చెల్లి కావాలి, కూతురు కావాలంటూ కూడా శ్రీవర్షిని బతిమలాడడం కూడా జరిగింది. ఇంటికి వచ్చేయమని కూడా అడగడం జరిగింది. అయితే తను ససేమేరాగా నేను ఇంకా రాను అంటూ కూడా చెప్పడం జరిగింది. అఘోరి అమ్మతోనే ఉంటాను అంటూ కూడా శ్రీవర్షిని బదులిచ్చింది. అయితే మరి ఇప్పుడు శ్రీవర్షిని నిన్న రాత్రి గుజరాత్ లో అఘోరి శ్రీవర్షి ఒక పెట్రోల్ బంక్ లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా కూడా పోలీసులతో సహా శ్రీవర్షిని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వచ్చి శ్రీవర్షిని తీసుకువెళ్లిపోయారు. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? గుజరాత్ నుంచి స్వగ్రామానికే తీసుకొచ్చేసారా, లేదంటే మరి ఇప్పుడు కూడా మరొకసారి శ్రీవర్షిని ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోబోతుందా, లేదంటే తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకుంటుందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు కొంతమంది చూసినట్లయితే కూడా రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో అల్లారు ముద్దుగా భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో కూడా పిల్లల్ని పెంచుతూ ఉంటారు, పిల్లల్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక సైడ్ అయితే మరొక సైడ్ నేను మేజర్ని, చట్టరీత్యా కూడా నేను ఏం చేయాలో నాకు తెలుసు అంటూ కూడా మరికొందరు వాదిస్తూ ఉంటారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా. ఇందులో అసలు ఏది కరెక్ట్? తల్లిదండ్రులు మాట వినడం కరెక్టా, లేదంటే నేను మేజర్ని అయ్యాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని శ్రీవర్షిని ఏ విధంగా చెప్తుందో అది కరెక్టా అనేది కూడా మీరు కమెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది, అఘోరి ఈ వీడియో ఏం పోస్ట్ చేసింది, అందులో శ్రీవర్షిని ఎవరు వచ్చి తీసుకెళ్లారనేది మరొకసారి ఇప్పుడు మనం బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. హరర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కళ్యాణమ గురుదత్తేనమ. గుజరాత్ లో వర్షిని తీసుకెళ్తున్నారు, పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర్ మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షినికి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి, ప్రజలు కానీ ఎవరు అడగద్దు, ఓకేనా? ఎవరి బతుకు వాళ్ళది. ఇక్కడ ఆమెకేం జరిగినా ఇప్పటి నుండి నాకు సంబంధం లేదు, ఓకేనా? ఇక్కడ ఏం జరిగినా సరే నాకు సంబంధం లేనట్టుగానే ఉన్నాను. అదంతా తెల్లారుజామునే గుజరాత్కు వచ్చి తీసుకెళ్తున్నారు. హర్ మహాదేవ్. బలవంతాన్ని తీసుకెళ్తున్నారు వచ్చి బలవంతాన్ని చేతి పట్టుకుని హరర్ మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కళ్యాణమ గురుదత్తేనమ. గుజరాత్ లో
వర్షిని తీసుకెళ్తున్నారు. పోలీసుల సమక్షంలోనే తీసుకెళ్తున్నారు. హర హర మహాదేవ్. పోలీసులు కూడా పేపర్ రాపించుకుంటున్నారు. శ్రీవర్షన్కి ఏం జరిగినా నన్ను అడగద్దు దయచేసి. ప్రజలు కానీ ఎవరు అడగద్దు.